అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 18 నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ పక్షాన శుభాశీస్సులు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఎట్లా రాస్తే 10 GPA వస్తుంది, ఏ విధంగా పరీక్షల భయాన్ని పారదోలాలి, ఒత్తిడిని ఎట్లా జయించాలి అనే ఒక ఆలోచన మీ లోపల కలిగి ఉంటుంది. ఎందుకంటే మొదటిసారి మీరు బోర్డు పరీక్షల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఏం చదవాలి, ఎట్లా చదివితే తెలుగులో మంచి GPA సాధించవచ్చు అనే అంశాలని ఒక్కసారి మీరు చూసినట్టయితే, మనం తెలుగులో అవగాహన, ప్రతిస్పందన, స్వీయ రచన, సృజనాత్మకత, భాషాంశాలలో పదజాలం, వ్యాకరణం, వీటిని మనం ఈ సామర్థ్యాన్ని మనం పరిశీలిస్తాం. అవగాహన ప్రతిస్పందన కింద మనం పరిచిత గద్యం, అలాగే అపరిచిత గద్యం లేదా అపరిచిత పద్యం, పరిచిత పద్యం, ఈ 3 అంశాలని మనం చూస్తూ ఉంటాం. అయితే పరిచిత గద్యంలో రామాయణం నుండి తీసుకుంటున్నాం. రామాయణం నుండి 2 పారాగ్రాఫులు తీసుకొని దాని కింద ప్రశ్నలు అడగడం, తప్పొప్పులు గుర్తించమనడం లేదా ఖాళీలు పూరించమనడం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధంతో ఉన్నటువంటి ప్రశ్నలు అడగడం, ఇలా నానా రకాలైనటువంటి ప్రశ్న స్వరూపాలతోటి మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనం 20 మార్కులు కేటాయించుకున్నాం కాబట్టి మనకు తెలిసినటువంటి రామాయణం నుండి తీసుకున్నటువంటి పారాగ్రాఫ్ని బాగా చదివి ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి భావాన్ని బాగా అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా 5 మార్కులు మీరు సాధించవచ్చు. ఎందుకంటే మీరు ఈ ప్రశ్నలకు సంబంధించి ఎక్కడో జవాబులు ఉండవు, మీ ఎదురుగా ఉన్నటువంటి పారాగ్రాఫ్లోనే ఆ జవాబులు ఉంటాయి. కాబట్టి పిల్లలు మీరంతా కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, 1-2 సార్లు మీరు ఆ 2 పారాగ్రాఫ్లను చదవండి. ఆ 2 పారాగ్రాఫ్లు చదివిన తర్వాత మీకు దానిలో ఉన్నటువంటి అంశం ఏందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు ప్రశ్నల వైపు వెళ్ళండి. ఆ ప్రశ్నలు చూస్తే మీకు ఆ పారాగ్రాఫ్లలో ఉన్నటువంటి సమాధానాలన్నీ కూడా దొరుకుతాయి. దాని నుండే తీసుకొని మీరు ఆ ప్రశ్నకు జవాబు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రకంగా మీకు 5కు 5 మార్కులు వస్తాయి. అలాగే అపరిచిత గద్యం అనేది బయట నుండి తీసుకుంటాం. బయట సామాజిక అంశాలు కానీ, సాహిత్య అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ, భౌగోళిక అంశాలు కానీ, నైతిక విలువలతో కూడినటువంటి అంశాలని కానీ తీసుకొని 2 పారాగ్రాఫ్లు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటిల్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు. ఇలా ప్రశ్నలు అడిగేటప్పుడు దీనికి మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి నాన్న. ప్రతి ప్రశ్నకు కూడా మీరు బాగా ఆలోచించి 2 వాక్యాల్లో జవాబు వచ్చేటట్టు మీకు అక్కడే పైన పారాగ్రాఫ్లోనే జవాబు ఉంటుంది కాబట్టి వాటిని మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ విభాగంలో ఇంకొక మన అంశం ఉంది. అది ఏమిటంటే పరిచిత పద్యం. పద్య పాఠాలలో చుక్కబెట్టినటువంటి పద్యాల నుండి మాత్రమే వాటిని మనం అడగడం జరుగుతుంది. 2 రకాలైనటువంటి 2 పద్ధతులలో మనం ఈ ప్రశ్నలు అడుగుతాం. ఒకటి ఏమిటంటే 2 పద్యాలు ఇచ్చేసి దాని ప్రతిపదార్థం రాయమని ఒక విధంగా అడుగుతాం, లేదా పూరణ చేసి భావం రాయమంటాం. మొదటి పాఠంలో 3 చుక్కబెట్టిన పద్యాలు ఉన్నాయి, 3వ పాఠంలో 3 చుక్కబెట్టిన పద్యాలు ఉన్నాయి, అలాగే 7వ పాఠంలో 8 చుక్కబెట్టిన పద్యాలు కానీ 2 సీస పద్యాలు ఉంటాయి. సీస పద్యాలను మినాయించుకొని మిగతా పద్యాలు మీరు చదివినట్టయితే, అలాగే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మీరు 11వ పాఠానికి, భిక్ష పాఠానికి వెళ్ళాలి. అక్కడ కూడా 3 చుక్కబెట్టిన పద్యాలు ఉన్నాయి. పద్యాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకొని మీరు రోజు చదివేటువంటి స్టడీ టేబుల్ మీద పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూసినట్టయితే ఆ పద్యాలకు సంబంధించినటువంటి భావం కానీ, ఆ పద్యపూరణ కానీ, ఆ ప్రతిపదార్థం కానీ తప్పకుండా వాటిని రాసేటువంటి మీకు వీలు చిక్కుతుంది. ఈ 3 అంశాలని చాలా హాయిగా రాస్తూ, తేలిగ్గా రాస్తూ 20కి 20 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించిన అంశాలు చూశారు. అలాగే 2వ విభాగం మనకు స్వీయ రచన. స్వీయ రచనకు సంబంధించినటువంటి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. స్వీయ రచనకు మనం కేటాయించుకున్నటువంటి మార్కులు 33 మార్కులు. స్వీయ రచనకు సంబంధించిన ప్రశ్నలలో లఘు సమాధాన ప్రశ్నలు 4 ఇస్తాం నాన్న. ఈ 4 ప్రశ్నలలో 2 పద్య భాగం నుండి 2 గద్య భాగం నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 4 ప్రశ్నలలో ఒకటి తప్పకుండా కవి పరిచయం లేదా రచయిత పరిచయానికి సంబంధించిన ప్రశ్న రావచ్చు. మీరు రాయాల్సినటువంటి కవి కానీ రచయిత పరిచయాలు ఎన్ని ఉన్నాయి నాన్న ఒక్కసారి మీరు ఆలోచించండి. దానశీలానికి సంబంధించి ఉంటుంది. అలాగే 2వ పాఠం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఉంటుంది. 3వ పాఠం
వీర తెలంగాణకు సంబంధించిన కవి పరిచయం ఉంటుంది, కొత్త పాటకు సంబంధించిన కవి పరిచయం ఉంది, నగర గీతానికి సంబంధించిన కవి పరిచయం ఉంది, భాగ్యోదయానికి సంబంధించిన కవి పరిచయం ఉంది. ఇక్కడ శతక మధురిమకి వచ్చే వరకు 8 మంది కవులు ఉన్నారు. ఆ 8 మంది కవులను ఈసారి అడగకపోవచ్చు. 8వ పాఠం లక్ష్యసిద్ధి. లక్ష్యసిద్ధిలో అది మన తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో ఒక పత్రికలో వచ్చినటువంటి సంపాదకీయ వ్యాసం కాబట్టి దానికి కూడా కవి కానీ రచయిత కానీ లేరు. కాబట్టి ఇక మిగతా పాఠాలకు సంబంధించినటువంటి 9వ పాఠానికి సంబంధించిన జీవన భాష్యానికి సంబంధించిన కవి పరిచయం, గోల్కొండ పట్టణానికి సంబంధించిన కవి పరిచయం, భిక్ష పాఠానికి సంబంధించిన కవి పరిచయం, భూమిక పాఠానికి సంబంధించిన కవి పరిచయం తప్పకుండా దీనిలో 3 మార్కులకు 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక 3 ప్రశ్నలు. ఆ 3 లఘు సమాధాన ప్రశ్నలు, 5-6 వాక్యాల్లో జవాబులు రాసేటువంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వాటి మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. అవి ఎట్లా రాయాలో నేను ముందు చెప్తాను. అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో పద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాం, గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాం, రామాయణం నుండి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాం. వీటి వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 7 మార్కులు. 7 మూల 21 మార్కు వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు. లఘు సమాధాన ప్రశ్నలకు 4టికి ఒక్కొక్క దానికి 3 మార్కులు, అవి 12 మార్కులు మొత్తం. కాబట్టి 33 మార్కులు స్వీయ రచన కింద మనం కేటాయించుకున్నాం. అలాగే సృజనాత్మకత అనే అంశం మనం ప్రక్రియలకు కింద తీసుకుంటున్నాం. ప్రక్రియలు అంటే మీ అందరికీ తెలుసు, లేఖ, వ్యాసం, సంభాషణ, ఇంటర్వ్యూ ప్రశ్నలు, ఆత్మకథ, కరపత్రం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలుసు. సృజనాత్మకతకు 2 ప్రశ్నలు ఇస్తాం, 1 రాయమంటాం, దానికి 7 మార్కులు. మొదలు మనం ప్రశ్నలకు జవాబులు ఎట్లా రాయాలో ఒకసారి చూద్దాం. ఏమిటంటే ఎప్పుడు కానీ మిమ్మల్ని బాగా వేధిస్తున్నటువంటిది జవాబులు పారాగ్రాఫ్ల రూపంలో రాయాలా, పాయింట్స్ వైజ్గా రాయాలా. చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి సందేహాలు ఏమిటంటే, సార్ మేము పారాగ్రాఫ్ల రూపంలో రాయాలా లేకపోతే పాయింట్స్ వైజ్గా రాయాలా, మేము ఎట్లా రాస్తే మార్కులు వస్తాయి సార్ అనే ఒక ప్రశ్న ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే మీకు సమాధానం చెప్తున్నానా, ఇవి స్వీయ రచన ప్రశ్నలు కాబట్టి పారాగ్రాఫ్ల రూపంలోనే వీటికి సమాధానం రాయండి. ఎప్పుడైతే భేదాలు, తేడాలు లేదా వాటి మధ్య సంబంధాలు అడిగినప్పుడు మాత్రమే పాయింట్స్ వైజ్గా రాయాల్సి ఉంటుంది తప్ప మిగతా సందర్భంలో పారాగ్రాఫ్ రూపంలోనే జవాబులు రాయాల్సి వస్తుంది. మనం లఘు సమాధాన ప్రశ్నలు చూసినట్టయితే మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ప్రతి పాఠం యొక్క సారాంశాన్ని ముందుగా చదవండి. ఏ ప్రశ్నకైనా జవాబు రాయాలి మనం అంటే సారాంశాలు ముందు చదవండి. ఆ పాఠానికి సంబంధించినటువంటి అంశం ఏమున్నదో మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఏ ప్రశ్న వచ్చినా మీరు ఆ సారాంశాన్ని రాసినట్టయితే కనీసం అడిగిన వాటికి మీరు అనుకున్న మార్కులు రాకున్నా దానిలో సగం మార్కులన్నా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఉన్నటువంటి 12 పాఠాల సారాంశాలు పూర్తిగా చదవండి. అలా చదివినప్పుడు లఘు సమాధాన ప్రశ్నలకైనా వ్యాసరూప సమాధాన ప్రశ్నలకైనా మీరు జవాబులు రాసేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని రాసే ప్రాక్టీస్ చేయండి. అభ్యాసం అనేది మీకు ఎంత ఎక్కువగా అభ్యాసం చేస్తే అంత ఎక్కువ మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లఘు సమాధాన ప్రశ్నలలో మీరు చూడండి, రాయండి, వివరించండి, సమర్థిస్తూ రాయండి, ఇటువంటి మనకు ప్రశ్నల ట్యాగ్స్ కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు వివరించండి అని ప్రశ్న వచ్చినప్పుడు వివరించడం అంటే దాని ముందు కథ రాయాలి, ముందు జరుగుతున్న దానిలో ఉన్నటువంటి సారాంశం ఏందో రాయాలి, తర్వాత మీ అభిప్రాయం ఏందో రాయాలి. సమర్థించండి అంటే ప్రశ్న ఏ రకంగా అడిగాడో దాన్ని సమర్థిస్తూనే రాయాలి. ఎక్కడ కూడా మన సొంత అభిప్రాయం సమర్థించండిలో ఉండకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటాం, పాజిటివ్ ఆలోచనలతోటే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు 2వ పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, సమర్థిస్తూ రాయండి అన్నాం అనుకోండి. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, దీన్ని ఎట్లా సమర్థిస్తాం? నిజమే, ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. కారణం ఏంటంటే ఏ భాషలో ఉన్నటువంటి జాతీయాలు కానీ, సామెతలు కానీ, పలుకుబళ్ళు కానీ, పదబంధాలు కానీ ఇవి కూడా ఆ భాషకే ప్రత్యేకం ఉంటుంది. ఇటువంటి పలుకుబళ్ళను, జాతీయాలను, సామెతలను ఇతర భాషల్లోకి మనం అనువాదం కూడా చేయలేము. కాబట్టి ఆ భాషకే ప్రత్యేకమైనటువంటి పలుకుబళ్ళు ఆ భాషలోనే ఉంటాయి. కాబట్టి ఆ పలుకుబళ్ళు వినడం వల్ల వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది, తన మూలాల్లోకి వెళ్ళినటువంటి అనుభూతి కలుగుతుంది. అందువల్లనే ఎవరి భాష వాళ్ళు విన్న వెంటనే ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందుతారు. అందుకోసమే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అని మీరు జవాబు రాయాల్సి వస్తుంది. అదేవిధంగా సమర్థించమంటే ఆ ఇచ్చిన ప్రశ్నను సమర్థిస్తూనే రాయాలి. మీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు అప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పొచ్చు. అది కూడా నాన్న మీకు ఒకటే విషయం చెప్తున్నా, నేను అభిప్రాయం చెప్పమన్నప్పటికీ ఎప్పుడు కూడా
వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో అభిప్రాయం రాయకూడదు, సకారాత్మకంగానే అభిప్రాయం రాయాలి. అలాగే వీర తెలంగాణ పాఠాన్ని మనం చూసినట్టయితే, తెలంగాణ తల్లి పౌరుషం ఎట్టిదో వివరించండి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు చూపినటువంటి తెగువ ఎట్లా ఉంది, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు చూపించినటువంటి చైతన్యం ఎటువంటిది, ఆ రోజు తెలంగాణ ఎటువంటి ఇబ్బందులు పడ్డది, ఆ ఇబ్బందులు పడేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలంతా ఎట్లా ఏకమై తెలంగాణ కోసం పోరాడడానికి ఉద్యమం చేయడానికి ముందుకొచ్చారు అనే విషయంలో మనం ఆ ప్రశ్నల్ని, ఆ నేపథ్యాన్ని, అంటే అప్పుడు వీర తెలంగాణ పాఠానికి సంబంధించి నిజాం కాలంలో జరిగినటువంటి ఏవైతే కృత్యాలు ఉన్నాయో, నిజాం చేసినటువంటి పనులు ఉన్నాయో వాటిని ఎదిరించినటువంటి ఆనాటి తెలంగాణ సమాజం ఎట్లా ఎదిరించిందో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జవాబు రాయాల్సి వస్తుంది. కొత్తబాట పాఠంలో కొత్తబాట పాఠానికి ఆ పేరు సరి అయినదేనా కాదా చర్చించండి అన్నారనుకోండి. సరి అయినదేనా కాదా చర్చించండి అన్నప్పుడు అప్పుడు మీ అభిప్రాయాన్ని జోడిస్తూ రాయాల్సి వస్తుంది. ఆ కొత్తబాట కథలో ఆ రోజు గతంలో సమాజం ఎట్లా ఉండేది, పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు ఎట్లా ఉండేటి, ధనిక వర్గాలంతా కూడా ఊరి రచ్చబండ మీద పైన కూర్చుంటే పేద వర్గాలు వాళ్ళ చెప్పుల కంటే కిందగా కూర్చున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేవి, మిత్తికి మిత్తి వసూలు చేసుకుంటూ పేదవాళ్ళను ఇంకా నిరుపేద వాళ్ళుగా మలిచేటువంటి బానిసలుగా చేసుకునేటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండేది, అవన్నీ తర్వాత ఒక కొత్తదనం వచ్చింది. ఆ కొత్తదనం ఏమిటి అంటే కొత్త మార్పు వచ్చింది, ఒక కొత్త బాట పడ్డది. ఆ కొత్త బాట ఏమిటి అంటే చైతన్యం. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. చదువుకోవడం వల్ల మేమంతా సమానమే అనే ఒక భావన వచ్చింది. కాబట్టి అక్క ఆ ఊరికి మళ్ళీ తిరిగి వచ్చి చూసే వరకు పేదవాళ్ళు ధనికులు అని తేడా లేకుండా రచ్చబండ దగ్గర అందరూ సమానంగా కూర్చోవడం, ఎక్కడ కూడా భేదభావాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఆ సమాజాన్ని చూడడం, చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని చూడడం వల్ల ఇది ఒక కొత్త బాట పడ్డది. అంటే ప్రజల లోపల ఒక కొత్త తరానికి మార్పు అనేది వచ్చింది, కొత్త తరానికి ఒక నాంది అనేది జరిగింది. కాబట్టి ఈ పాఠానికి కొత్త బాట అనే పేరు సరైనది అని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పేసి జవాబు రాయాల్సి వస్తుంది. అలాగే భాగ్యోదయంలో భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి సామాజిక సేవ ఎట్టిది అని ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి. తన జాతి జనుల కోసం భాగ్యరెడ్డి వర్మ ఏం చేశాడు, ఎన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాడు తనని చైతన్యవంతులను చేయడానికి, అంటరానితనం నిర్మూలించడానికి తను చేసినటువంటి కృషి ఎట్లా ఉంది, ఆ రోజు మురళీ వేష వ్యవస్థల్ని నిర్మూలించడం, అంతేకాకుండా తాగుడు మానిపించడం, దాంతోపాటు విద్యాలయాలు కట్టించే విధంగా కృషి చేయడం, అందరినీ చదువుకున్నట్లు ప్రోత్సహించడం, వీటి వల్ల సమాజంలో మార్పు వచ్చింది. కాబట్టి భాగ్యరెడ్డి వర్మ తన జీవితాంతం కూడా తన జాతి జనుల కోసం ఇటువంటి గొప్పనైనటువంటి పనులు చేసి మహనీయుడిగా నిలిచాడు అని చెప్పేసి మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 7వ పాఠంలో అంటే శతక మధురిమలో శతక పద్యాల ద్వారా నేర్చుకునేటువంటి విలువలు ఏంటి రాయండి, లేదా శతక పద్యాలు నైతిక విలువల్ని పెంపొందిస్తాయి అనే ప్రశ్న సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు ఆ పద్యాన్ని కొన్నిటిని ఉదాహరించుకుంటూ రాయాలి నాన్న. మీరు రాసేటప్పుడు మీరు సొంతంగా రాసినప్పటికీ శతక పద్యాలు సమాజంలో మంచిని చెప్తాయి, తర్వాత చెడేదో మంచేదో చెప్తాయి, భక్తి మార్గం ఏదో ఆ భక్తి మార్గం కానిది ఏదో చెప్తాయి, ఒక మంచి తువ్వను చూపిస్తాయని ఇవన్నీ సామాన్య విషయాలు రాసుకుంటూ వెళ్ళినప్పటికీ మీరు చెప్పే అంశాలకు సాధికారికంగా ఉండాలి అంటే మీరు ఏ విషయాన్ని అయితే చెప్తున్నారో ఆ విషయానికి సంబంధించిన భావం ఉండేటువంటి పద్యాన్ని అక్కడక్కడ మీరు ఉదాహరిస్తూ రాసినట్టయితే మంచి మార్కులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ విషయాన్ని రాసినా ఆ విషయానికి సంబంధించిన భావం ఉన్నటువంటి పద్యం మనకు శతక మధురిమలో ఉంది. ఆ పద్యాన్ని మీరు మొత్తం పద్యం రాకపోనియండి, మీకు నోటికి 1-2 లైన్లైనా ఆ పద్యానికి సంబంధించిన 2 లైన్లు రాసి ఈ పద్యంలో ఇంత అద్భుతంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి విలువల్ని పెంపొందింపజేస్తాయి శతక పద్యాలు అని చెప్పేసి మీరు జవాబు రాయాల్సి వస్తుంది. ఇట్లా జీవన భాష్యానికి సంబంధించినటువంటి పాఠాన్ని చూసినట్టయితే మనిషి వ్యక్తిత్వ వికాసానికి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేది జీవన భాష్యము. ఎట్లో వివరించండి లేదా సమర్థిస్తూ రాయండి అనే ప్రశ్న వచ్చినప్పుడు జీవన భాష్యానికి సంబంధించిన సారాంశం మొత్తం రాయండి నాన్న. అట్లా మీరు రాస్తే తప్పకుండా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గోల్కొండ పట్టణానికి మీరు వెళ్ళినప్పుడు గోల్కొండ పట్టణ నిర్మాణం ఎటువంటిది, లేదా గోల్కొండ పట్టణంలో జరిగినటువంటి వర్తక వాణిజ్యాలు ఎట్లా ఉన్నాయో వివరించండి అనే ప్రశ్నలు, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే భిక్షపాఠానికి వెళ్ళినప్పుడు కోపం అనర్థానికి మూలము, ఆవేశం ఎన్నటికి పనికిరాదు, ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వ్యాసుడు కోపానికి ఎలా రావాల్సి వచ్చింది, కోపం వల్ల అన్నపూర్ణాదేవి తాను ఎదురుగా వచ్చి వ్యాసునికి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి ఆమె శపిస్తుంది.
అందుకోసమే ఎప్పుడు కోపం పనికిరాదు అని చెప్పేసి మీరు జవాబు రాసేటట్టు ఉండాలి. భూమిక పాఠంలో ఆనాడు ఉన్నటువంటి సంక్షిప్త వాతావరణంలో రెండు మతాల మధ్య సయోధ్య కోసం నెల్లూరు కేశవస్వామి రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో చార్మినార్ కథలు, ఆ కథలు ఆ రోజు సంక్షిప్త వాతావరణం నివారించడానికి, రెండు మతాల మధ్య స్నేహాన్ని సౌహార్ద్రతను పెంపొందించడానికి కృషి చేశాయని చెప్పేసి గూడూరు సీతారాం రాసినటువంటి ఆ ముందు మాటలు ఉన్నటువంటి అంశాన్ని పొందుపరుస్తూ మీరు జవాబు రాసినట్టయితే తప్పకుండా 10/10 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రామాయణానికి సంబంధించి పాత్రల స్వభావాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంఘటనల ఆధారంగా ప్రశ్నల నిర్మాణం ఉంటుంది. లేదా రామాయణం మొత్తం ఆధారంగా మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏమిటో అనే విషయాల మీద కూడా ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు రామునికి సుగ్రీవునికి మధ్య స్నేహం కుదరడానికి గల కారణాలు ఏమిటో రాయండి అనే ప్రశ్న ఉండొచ్చు. లేదా రామరావణ యుద్ధం ఎలా జరిగిందో ఆ రామరావణ యుద్ధాన్ని వర్ణించండి, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అనే విధంగా ఆ యుద్ధం ఎట్లా జరిగిందో వివరించండి అనవచ్చు. అంతేకాకుండా హనుమంతుని యొక్క స్వభావం ఎటువంటిది, లేదా లక్ష్మణుని యొక్క స్వభావం ఎటువంటిది, సీతమ్మ వారి స్వభావం ఎటువంటిది, ఇలా స్వభావాలు కూడా అడగవచ్చు. అలాగే అన్నదమ్ముల మైత్రికి రామాయణం ఒక మంచి ఉదాహరణ, ఎట్లో వివరించండి లేదా సమర్థిస్తూ రాయండి అనే ప్రశ్న రావచ్చు. అన్నదమ్ముల మైత్రికి రామాయణం ఎట్లా ఉదాహరణ అంటే, మీరు కేవలం పిల్లలు మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల మైత్రి ఒక్కటే, అంటే ఆ ప్రేమ ఒక్కటే రాయడం కాదు. ఏమి రాయాలి? మంచి అన్నదమ్ముల మధ్య స్నేహ సంబంధాలు లేదా మైత్రి లేదా ఒక ప్రేమపూర్వకమైనటువంటి భావన, సోదర భావన, ఇవన్నీ కూడా. మైత్రి అంటే కేవలం స్నేహితుల మధ్య ఉండేది కాదు, అన్నదమ్ముల మధ్య కూడా మైత్రి అనేది ఉంటుంది. ఆ సోదర భావము, సోదర తత్వము, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మంచి సోదర భావం ఏమిటి అనేది రాసుకుంటూ, అంటే అడవిలోకి వెళ్ళేటువంటి సందర్భంలో లక్ష్మణుడు తన భార్యను వదిలేసి కూడా అన్నసేవ చేయడానికి వచ్చినటువంటి అడవికి వచ్చినటువంటి సందర్భాన్ని రాస్తూ, భరతుడు కూడా తన అన్న పేరు మీదుగానే అక్కడ రామరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి, అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి సందర్భాన్ని రాస్తూ, ఇవన్నీ చేస్తూ తర్వాత వాలి సుగ్రీవుల్లా ఉండకూడదు అని వాలి సుగ్రీవుల అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వైరాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. రావణాసురుడు విభీషణుడు లాంటి అన్నదమ్ములు మంచి వైపు ఉంటే ఏం జరుగుతుంది, చెడు వైపు ఉంటే ఎట్లా జరుగుతుంది అనే చెడు వైపు రావణాసురుణ్ణి, మంచి వైపు ఉండేటువంటి విభీషణుని కూడా ఉదాహరణ చేసుకుంటూ అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, చెడు జరిగినప్పుడు ఒక మంచి మాట ఎట్లా చెప్పాలి, వినని వినకపోని, అయ్యో మా అన్నయ్య తప్పు మార్గంలో వెళ్తున్నాడు, అన్నయ్య నువ్వు వెళ్ళే మార్గం ఇది కాదు అని విభీషణుడు చెప్పినటువంటి మంచి మాటల వల్ల కూడా పెడచెవిన పెట్టినటువంటి రావణాసురుడు ఎట్లా చెడిపోయాడో కూడా మనం రాయాల్సి వస్తుంది. అంటే అన్నదమ్ముల మధ్య ఒక మైత్రి లేదా సోదరభావం ఎట్లా ఉండేదో రాయాలి అన్నప్పుడు ఈ ముగ్గురికి సంబంధించిన, అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాలి సుగ్రీవులు, రావణాసురుడు, విభీషణుడు, వీళ్ళ మధ్య ఎటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనుబంధాలు ఉండేటివో మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్వభావాలు రాయమన్నప్పుడు తప్పకుండా పూర్తిగా రామాయణం అంతా చదివిన తర్వాతనే వాళ్ళ స్వభావాలు అనేటివి మనకు అవగతం అవుతాయి. అలాంటి సందర్భంలో రాముని యొక్క లక్షణాలు రాయాలి అంటే మీరు మొదటి పేజీలో ఉన్నటువంటి లక్షణాలతో పాటు మొత్తం రామాయణం అంతా చదివిన తర్వాత రాముడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది, లక్ష్మణుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది, అలాగే ఆంజనేయుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఆంజనేయుని మొదట చూడగానే రాముడు అంటాడు, ఈయన మహా వ్యాకరణ పండితుడు కావచ్చు అంటాడు. వ్యాకరణ పండితుడు అని ఆయన ఎట్లా గ్రహించాడు, మీరు రాయండి అనే ఓ ప్రశ్న వచ్చింది అనుకోండి. హనుమంతుడిని చూసిన వెంటనే హనుమంతుడు మహా గొప్ప వ్యాకరణ పండితుడు అని రాముడు ఏ రకంగా అనుకున్నాడో వివరించండి అన్నప్పుడు హనుమంతుడు మాట్లాడినటువంటి విధానం ఎలా ఉంది, ఎటువంటి మాటల్ని ప్రయోగించాడు, ఆ మాటల్ని ప్రయోగించడం అనేది మహా గొప్ప వ్యాకరణవేత్తలు, పండితులు, మేధావులు మాట్లాడేటువంటి మాటల్లాగా ఉన్నాయని ఆలోచన చేసుకునే రాముడు ఆ రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాడని చెప్పేసి మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జవాబులు తప్పకుండా అన్వయ క్రమాన్ని పాటిస్తూ జవాబులు ఉండాలి, అది దృష్టిలో పెట్టుకోండి. అన్వయ క్రమం అంటే సీక్వెన్స్ అంటాం. సీక్వెన్సు అంటే మొదట ఏది రాయాలి, మధ్యలో ఏది రాయాలి, ముగింపులో ఏది ఉండాలి అనేది బాగా దృష్టిలో పెట్టుకోండి. వెనుకది ముందుకు, ముందుది వెనుకకు రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండదు. అక్షర దోషాలు లేకుండా రాసేటువంటి దాన్ని అందంగా రాయండి. ఇట్లా రాసినట్టయితే స్వీయ రచన ప్రశ్నలకు మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఇక మనది దీనిలో సృజనాత్మక అంశాలు. మీ అందరికీ తెలుసు, సృజనాత్మక అంశాల కింద 2 ప్రశ్నలు అడుగుతాం, ఒకటి దానికి జవాబు రాయమంటాం. సృజనాత్మక అంశాలు అంటే ప్రక్రియలు. ఆ ప్రక్రియలు ఏందో మీ అందరికీ మీరు 6వ తరగతి నుండి కూడా ఆ ప్రక్రియల్ని అభ్యాసం చేస్తూ వస్తూ ఉన్నారు. మనకు 10వ తరగతి వరకు వచ్చే వరకు దాదాపు 18 ప్రక్రియలు ఉన్నాయి నాన్న. 18 ప్రక్రియలు అంటే మీ అందరికీ తెలుసు, లేఖ, వ్యాసము, సంభాషణ, ఆహ్వాన పత్రిక, కరపత్రము, ఆత్మకథ, ఇంటర్వ్యూ ప్రశ్నలు, అభినందన పత్రము, అభినందన వ్యాసము, పీఠిక, ఇవన్నీ కూడా ప్రక్రియలే. ఈ ప్రక్రియలు ఒక్కొక్క విధానంలో ఉంటుంది. మనం ఒక్కొక్క ప్రక్రియను ఒక్కొక్క రకంగా రాయాల్సి ఉంటుంది. ప్రతి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పటికే మీ ఉపాధ్యాయులు చెప్పి ఉంటారు. అయినప్పటికీ మీరు మరొక్కసారి ఆ ప్రక్రియల మీద బాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖ రాసేటప్పుడు చాలామంది విద్యార్థుల లోపల నేను గమనించింది ఏమిటి అంటే, మిత్రునికి లేఖ రాయండి, మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవాన్ని గురించి మీ మిత్రునికి లేఖ రాయండి అనే ప్రశ్న వచ్చినప్పుడు లేఖ రాసేటువంటి క్రమంలో కుడివైపుగా స్థలము రాయాలి. స్థలము అంటే ఉదాహరణకు కరీంనగర్, తేదీ వేసి పులి స్టాప్ పెట్టాలి. తర్వాత ఎవరికి రాస్తున్నావు? మిత్రునికి రాస్తున్నావు. మిత్రునికి రాసేటప్పుడు సంబోధన ఎట్లా ఉండాలి అంటే, చాలామంది విద్యార్థులంతా కూడా అలవాట్లో పొరపాటు మరి అది ఏంటో కానీ శ్రీయుత గౌరవనీయులైన మిత్రునికి అని రాస్తున్నారు. స్నేహితునికి రాసేటప్పుడు ప్రియమైన వచనాలే ఉండాలి. ప్రియమైన మిత్రునికి, ప్రియమైన శ్రీనివాస్కి, ప్రియమైన గంగాధర్కి అని ఈ రకంగా సంబోధన ఉండాలి. ఆ తర్వాత లేఖలో మొదటి 2 వాక్యాలు మీ క్షేమ సమాచారాలకు సంబంధించిన అంశం ఉండాలి. అలా క్షేమ సమాచారానికి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడే అది మొదటి పేర అవుతుంది. తర్వాత 2వ పేరాలో లేఖలో ఏ అంశం అడిగాడు? వార్షికోత్సవానికి సంబంధించినటువంటి అంశం అడగడం జరిగింది. మీ పాఠశాలలో వార్షికోత్సవం ఎట్లా జరుపుకున్నారు? మీ పాఠశాలలో దానికి ఎవరు చీఫ్ గెస్ట్ వచ్చారు? ఏ రకంగా ఆటలు పాటలు ఎట్లా జరిగాయి? ఆ వివరాలన్నీ క్రోడీకరిస్తూ 2వ పారాగ్రాఫ్లో రాయాలి. ఇక 3వ పారాగ్రాఫ్ ముగింపు ఉండాలి. ఆ ముగింపులో నీ మిత్రుని క్షేమ సమాచారాన్ని అడుగుతూ ఉండాలి, మళ్ళీ తిరుగు ఉత్తరం రాయమని చెప్పడం ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఆ ముగింపు అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క రాసిన వారు ఎవరు? మీరే రాశారు కాబట్టి మీకు సంబంధించినటువంటి మీ ప్రియమైన మిత్రుడు అని చెప్పేసి కింద డాష్ అని పెట్టండి. ఎక్కడ కూడా మీ పేరు అవి రాయకండి. ఎందుకంటే 10వ తరగతిలో మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి మీ ఐడెంటిటీ బయటపడకుండా ఉండాలంటే XX అని పెట్టేసి పులి స్టాప్ పెట్టేసేయండి. మళ్ళీ ఇటువైపు మీకు ఎడమ వైపు మీ మిత్రుని యొక్క చిరునామా ఉండాలి. ఆ చిరునామాలో కూడా అన్ని ఇంటి నెంబరు, వాడ, వీధి ఎక్కడ, ఏ జిల్లా, ఏ రాష్ట్రము, తర్వాత ఏ దేశము, అవన్నీ అయిన తర్వాత పిన్ కోడ్ నంబరు, అప్పుడు పులి స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఈ రకంగా లేఖలో ఈ నియమాలు ఉంటాయి. లేఖలలో కూడా చాలా లేఖలు మీకు అందరికీ తెలుసు. లేఖలలో వ్యక్తిగత లేఖలు ఉంటాయి, అధికారిక లేఖలు ఉంటాయి, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లేఖలు ఉంటాయి, పత్రికలకు రాసేటువంటి లేఖలు ఉంటాయి, సాహిత్యపరమైనటువంటి లేఖలు ఉంటాయి. ఇలా చాలా రకాలైనటువంటి లేఖలు మనం చూస్తూ ఉన్నాం. ఏ లేఖ అడిగాడు? అధికారికి రాయమని అడిగాడా? మిత్రునికి రాయమని అడిగాడా? లేకపోతే మీ తల్లిదండ్రులకు రాయమని అడిగాడా? వ్యాపార సంబంధమైన ఉత్తరం రాయమని అడిగాడా? ఏది అడిగారు అనే దాన్ని ఆధారంగా మన సంబోధన ఉండాలి. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. అధికారికి రాసేటప్పుడు సంబోధన శ్రీయుత గౌరవనీయులైన అని సంబోధన చేస్తూ, మిత్రులకు రాసినప్పుడు ప్రియమైన అనే సంబోధన చేస్తూ, వ్యాపార సంబంధమైన అనేది రాసినప్పుడు శ్రీయుత అని సంబోధన చేస్తూ, ఇట్లా ఒక్కొక్క లేఖ ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సంబోధన కలిగి ఉంటుంది. అది మీ ఉపాధ్యాయులను అడగండి, తెలుసుకోండి. ఇంకా కూడా లేఖలో పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని సాధించి ఎటువంటి లేఖలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా, అంటే బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం, ఈ నియమాలు మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఆహ్వాన పత్రిక అంటాం. ఆహ్వాన పత్రిక అంటే ఏంటి? ఆహ్వానించడం. ఎవరిని ఆహ్వానిస్తాం? నీ ఇంట్లో కానీ, నీ పాఠశాలలో కానీ, మీ వాడలో కానీ, మీ ఊరిలో కానీ ఒక కార్యక్రమం నిర్వహించుకుంటాం. అది సాహిత్య కార్యక్రమం కావచ్చు, రాజకీయ కార్యక్రమం కావచ్చు, ఇంకో రకమైనటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే పాఠశాలకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు. ఏదో ఒక కార్యక్రమంకు ఆహ్వానాన్ని పలకాలి. ఆహ్వానాన్ని పలకాలంటే ఎవరికి ఆహ్వానిస్తున్నావు? మీ గ్రామ ప్రజల్ని కావచ్చు, మీ వాడ ప్రజల్ని కావచ్చు, లేదా
పెద్దల్ని కావచ్చు, అతిథులను కావచ్చు, ఎవరిని ఆహ్వానిస్తున్నావో, ఎవరి కోసం ఆహ్వానాన్ని పలుకుతున్నావో ఆ విషయాలన్నీ కూడా ఉండాలి. ఆహ్వాన పత్రికలో ఉదాహరణకు మీ పాఠశాలలో వార్షికోత్సవం జరుగుతున్నది కాబట్టి మీ తల్లిదండ్రులను లేదా మీ వాడ ప్రజల్ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక రాయండి అని అన్నాం అనుకోండి. అలా రాయండి అన్నప్పుడు మీ ఆహ్వాన పత్రికలో పలానా తేదీ నాడు పలానా మా పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం అని రాసి సమయం తప్పకుండా ఉండాలి. ఏ అతిథి వస్తున్నారో, ఏ ముఖ్య అతిథి వస్తున్నారో, అతిథులు ఎవరో ఆ వివరాలన్నీ ఉండాలి. ఆహ్వానించువారు ఎవరు ఆహ్వానిస్తున్నారు? పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు. కాబట్టి ఆహ్వానించేవారు వాళ్ళ పేర్లు ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు అది ఆహ్వాన పత్రిక అవుతుంది. ఈ రకంగా ఏ ప్రక్రియను అడిగినా దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ఆధారంగా మీరు రాసినట్టయితే మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ చూద్దాం. ఉదాహరణకు మీ పాఠశాలకు సినారాయణ రెడ్డి గారు వచ్చారు. ఆయన గొప్ప జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కవి. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నలు తయారు చేయండి అని చెప్పేసి ప్రశ్న రావచ్చు. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఎప్పుడు కానీ నాన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిదానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయని నేను ఇంతకుముందే చెప్పినట్టు మీరు ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి అంటే మీరు మొదటి ప్రశ్నలు 2 లేదా 3 ప్రశ్నలు ఆ వచ్చిన వారి యొక్క అంటే ఆ రాజకీయ ప్రముఖుడు అయితే రాజకీయ సంబంధమైన ఆ వచ్చిన వాళ్ళ యొక్క కవి అయితే కవికి సంబంధించిన, సామాజికవేత్త అయితే సామాజికవేత్త, శాస్త్రవేత్త అయితే శాస్త్రవేత్త వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అంశాల మీద 2-3 ప్రశ్నలు ఉండాలి. మొదటి ప్రశ్నలు వారి వ్యక్తిగత అంశాలు. వ్యక్తిగత అంశాలు అంటే మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా. మీది ఏ ఊరండి, మీరు ఎక్కడ పుట్టారు, మీ అమ్మ నాన్నలు ఎవరు, మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఇవన్నీ వారి వ్యక్తిగతానికి సంబంధించినవి. తర్వాత 4-5 ప్రశ్నలు ఆయన ఏ రంగంలో నిష్ణాతులో, ఏ రంగంలో బాగా పనిచేస్తున్నారో, సాహిత్య రంగమా, రాజకీయ రంగమా, సామాజిక రంగమా, సాంకేతిక రంగమా, ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగానికి సంబంధించిన ప్రశ్నలు 4-5 ఉండాలి. బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఉదాహరణకు కవి అనుకోండి. కవి అయితే మీరు మొదటగా ఈ కవిత్వం రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన వారు ఎవరు, మీకు నచ్చిన మీ కవిత్వ పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకం ఏమిటి, మీరు ఈ కవిత్వంలో ఎవరిని గురువుగా ఎంచుకున్నారు, ఇటువంటి ప్రశ్నలు. అంటే మీకు ఏ సందర్భంలో ఎన్ని పుస్తకాలు రాశారు ఇప్పటికీ, వాటి యొక్క విషయం ఏమిటి, ఈ విషయాన్ని దేని ఉద్దేశించి రాయడం జరిగింది, ఇవన్నీ రాయాల్సి వస్తుంది. చివరి ఉండేటువంటి 2-3 ప్రశ్నలు, ముగింపులో ఉండేటువంటి 2-3 ప్రశ్నలు ఎట్లా ఉండాలి అంటే మీరు రేపటి తరానికి అందించేటువంటి సందేశం ఏమిటి, ఇప్పుడిప్పుడే కవిత్వం రాద్దాం అనుకునేటువంటి యువకవులకు నవకవులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి, ఎటువంటి అంశాల ఆధారంగా ప్రజల్ని చైతన్యపరచాలి, ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి అనే వాటితో ప్రశ్నలు ఉండాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇంటర్వ్యూ ప్రశ్నలు కనీసం 10-12 డైలాగ్స్ ఉండాలి, వాక్యాలు. అవి దృష్టిలో పెట్టుకోండి. మనం ఎందుకంటే 7 మార్కులు వేస్తున్నాం, 10-12 వాక్యాలలో ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారై ఉండాలి. అంటే మొదట వ్యక్తిగతమైన ఒక 3, తను ఎంచుకున్నటువంటి రంగం ఏదైతే ఉన్నదో ఆ రంగానికి సంబంధించినటువంటి అయితే 4-5, 8 అయిపోయినాయి. ముగింపు ఒక 3 లేదా 4 ప్రశ్నలు. ఇట్లా 10-12 ప్రశ్నలు మీరు తయారు చేసి పెట్టుకున్నట్టయితే అది ఒక మంచి ఇంటర్వ్యూ ప్రశ్న అవుతుంది. దానికి మీకు పూర్తి మార్కులు 7 మార్కులు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం సంపాదకీయ వ్యాసం అంటాం. పత్రిక సంపాదకులు ఆ రోజు జరుగుతున్నటువంటి అంశాల మీద ఏవైతే ప్రాధాన్యమైనటువంటి వార్తలు సంతరించుకుంటాయో, ప్రాధాన్యమైన అంశాలు ఆ రోజు సంఘటనలు జరుగుతాయో, సంఘటనల ఆధారంగా కానీ ఒక ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి వార్త ఆధారంగా కానీ సంపాదకుడు తన అభిప్రాయాన్ని జోడిస్తూ, ఆ పత్రిక అభిప్రాయాన్ని జోడిస్తూ రాసేటువంటి వ్యాసమే సంపాదకీయ వ్యాసం అంటాం. వ్యాసము అనగానే మీ అందరూ బాగా దృష్టిలో పెట్టుకోవాలి నాన్న. వ్యాసానికి ఉండే లక్షణాలు ఉంటాయి. వ్యాసంలో మీ అందరికీ తెలుసు, మొదటి పారాగ్రాఫ్లో అదంటే ఏమిటి అనే వివరణ ఉండాలి, 2వ పారాగ్రాఫ్లో విషయ వివరణ ఉండాలి, 3వ పారాగ్రాఫ్లో ముగింపు ఉండాలి, సందేశాత్మకమైన ముగింపు ఉండాలి. ఇది వ్యాస లక్షణాలు. ఈ వ్యాస లక్షణాలు ఉంటూనే సంపాదకుడు తన అభిప్రాయాన్ని జోడించుకుంటూ, అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనల ఆధారంగా లేదా ఒక సంచలనమైనటువంటి వార్త ఆధారంగా సంపాదకుడు తన అభిప్రాయాన్ని, పత్రికా అభిప్రాయాన్ని జోడిస్తూ రాసినటువంటి వ్యాసాన్ని మనం సంపాదకీయ వ్యాసం అంటాము. ఇక కరపత్రం మనం చూసినట్టయితే మీ అందరికీ తెలుసు, కరపత్రం అనే పేరే ఎందుకు వచ్చిందంటే చేతిలో పట్టుకునేటువంటి
కర అంటే చేయి, చేతిలో పట్టుకునేటువంటి పత్రం. ఎందుకోసం వాడతాం మనం చేతిలో పట్టుకునేటువంటి పత్రాన్ని? ఏదైనా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కానీ, ఏదైనా అందించాల్సినటువంటి విషయాన్ని కానీ, లేదా ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అంశాన్ని కానీ, ప్రజల లోపల ఒక భావన కలిగించడానికి, చైతన్యాన్ని కలిగించడానికి, ఒక ఆలోచనను రేకెత్తించడానికి, ఇంటింటికి వెళ్ళడం కోసం మనం ఏర్పరచుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త సంబంధించిన అంశం ఏమిటంటే కరపత్రం. నిజంగా కరపత్రం అనేది ఒక గొప్ప పాత్ర నిర్వహిస్తుంది ప్రజల లోపల ఒక మార్పు తీసుకురావడానికి, లేదా ప్రజలకు సమాచారాన్ని చేరవేయడానికి కరపత్రం అనేది ఒక మంచి ఆయుధంగా మనం చెప్పొచ్చు. అలాంటి కరపత్రంలో ఏ అంశాలు ఉండాలి? కరపత్రానికి ఉన్నటువంటి శీర్షికను చూడగానే కరపత్రంలో ఉన్న విషయం పూర్తిగా అవగతం అయ్యే విధంగా శీర్షిక అనేది ఉండాలి. కరపత్రంలో కూడా మనం పేరాలుగా విభజించుకుంటూ రాయాల్సి ఉంటుంది. అంటే ఆ కరపత్రం ఎందుకోసం, పర్యావరణం గురించి చైతన్యపరిచే విధంగా ఒక కరపత్రాన్ని రాయండి అనే ఉన్నదనుకోండి, లేదా పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఒక శీర్షికను పెట్టేసుకొని పర్యావరణం ఇవాళ ఎట్లా కలుషితమవుతున్నది, ఏ అంశాల ద్వారా కలుషితమవుతున్నది, మనం దాన్ని దూరంగా ఉంచడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనే అంశాలను జోడిస్తూ పారాగ్రాఫ్లుగా విభజించుకొని, కనీసం ఒక 3 పారాగ్రాఫ్లుగా విభజించుకొని దాన్ని ముగించుకున్నట్టయితే అది ఒక మంచి కరపత్రం అవుతుంది. కరపత్రంలో తప్పకుండా ఎవరు ఆ కరపత్రాన్ని ప్రచురించారు, వాళ్ళ ప్రచురణకర్తల పేరు కుడివైపు ఉండాలి. ఎడమవైపు ఎక్కడ ఈ కరపత్రాన్ని ముద్రించినవు, అలాగే ఎన్ని ప్రతులు ముద్రించినవు అనేది ప్రతుల సంఖ్య కూడా కరపత్రంలో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే దీనికి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాతది సంభాషణ. కనీసం సంభాషణ చేసుకోవడానికి 2 వ్యక్తులైతే అవసరం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు సంభాషణ అనేది అంటూ ఉంటాం. ఈ సంభాషణకు సంబంధించి ప్రశ్న అడిగేటప్పుడు దేశభక్తి ఆవశ్యకత గురించి 2 మిత్రుల మధ్య సంభాషణ రాయండి అనే ప్రశ్న ఉన్నదనుకోండి. దేశభక్తికి సంబంధించినటువంటి అంశాన్ని జోడిస్తూ మొదట దానికి నేపథ్యం ఏమిటో అనే అంశాన్ని ఆధారం తీసుకొని ఒక ఎత్తుగడను మొదలు పెట్టాలి. ఇలా 2 మిత్రుల మధ్య సంభాషణ దేశభక్తి వైపు మళ్లిస్తూ, దేశభక్తి ఉండాల్సినటువంటి అవసరాన్ని చెప్తూ, దేశభక్తి ఉండడం అనేది చాలా అత్యంత ఆవశ్యకత అనే అంశాన్ని వివరిస్తూ 2 మిత్రులు మాట్లాడుకునేటట్టు ముగించాలి. ఇలా 2 మిత్రుల మధ్య సంభాషణ జరిగే సందర్భంలో రవి అన్నాడు, రాజు అన్నాడు అని ఇట్లా మీరు థర్డ్ పర్సన్గా ఉండి అన్నాడు అన్నాడు అని రాయకూడదు. వాళ్ళిద్దరు ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టే మనకు ఆ సంభాషణలు కనిపించాలి. అది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సంభాషణలో కూడా 10 నుండి 12 వాక్యాలు తప్పకుండా ఉండాలి. ఆ వాక్యాలలో కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు దానికి ప్రారంభం ఏమిటి, ప్రారంభంలో దీని పూర్వాంశం ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ అంశాన్ని గురించి చెప్పదలుచుకున్నాము, రేపు దీని మీద ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే అంశాన్ని చెప్తూ అన్వయ క్రమాన్ని పాటిస్తూ సంభాషణ అనేది ఉండాలి. తర్వాతది ఇంకొక ప్రక్రియను మనం చూసినట్టయితే ఏకపాత్రాభినయ రచన. ఏకపాత్రాభినయం అంటే ఏ పాత్ర అయితే ఉంటుందో ఆ పాత్రలో మనం పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని మాట్లాడించే విధంగా రచన చేసినట్టయితే దాన్ని ఏకపాత్రాభినయ రచన అంటాం మనం. అంటే ఉదాహరణకు నువ్వు ఒక దుర్యోధనుని లాగా ఏకపాత్రాభినయం చేయాలనుకో, దుర్యోధను లాగానే నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ దుర్యోధని నువ్వే అనుకొని మాట్లాడాల్సి ఉంటుంది, నువ్వే అనుకొని ఆ డైలాగులు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆత్మకథ. మీకు ఈ ఆత్మకథ 6వ తరగతిలోనే ఉన్నది నాన్న. మీకు ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టీస్ అయినాయి, కింది తరగతులలో మీరు ఇవన్నీ చదివినవే. కానీ మళ్ళొకసారి నేను దాన్ని అది చేస్తున్నాను. ఇంకా దానిలో పూర్తి కూలంకషంగా మీరు దానిలో మంచి నైపుణ్యం సాధించాలంటే మీ ఉపాధ్యాయులని సందర్భంగా అడగండి. చెట్టు ఆత్మకథ రాయండి అని మీరు 6వ తరగతిలో నేర్చుకున్నారు. ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకోవడం. మరి ఏకపాత్ర అభినయానికి ఆత్మకథకు తేడా ఏమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఆత్మకథలో తన వేదనను, తన మనసులో ఉన్న మాటను, తన సంవేదనను తను చెప్పుకుంటుంది. ఏకపాత్రలో ఆ పాత్ర మనతోటి నటిస్తూ ఉంటుంది. ఇది 2 తేడాలు ఉంటాయి. ఆత్మకథ అంటే తన గురించి చెప్పుకోవడం, తన గురించి నేను ఇట్లా, నేను ఇది అని చెప్పుకోవడం. నన్ను గుర్తుపట్టారా, నేను తుమ్మ చెట్టును, చూడడానికి నా నుండి నేను నల్లగా కనిపించినా కూడా మీకు ఎంతో ఉపయోగం చేస్తాను, నా వల్ల మీకు తుమ్మ బంక లాంటివి వచ్చి మీరు పుస్తకాలు చిన్న అతికేసుకోవడానికి నేను ఉపయోగపడతాను, అయినా మీరు నన్ను ఎవ్వరు కూడా చూస్తలేరు అని చెప్పేసి ఆ తుమ్మ చెట్టు ఎట్లా తన ఆత్మకథ చెప్పుకుంటుందో అది ఆత్మకథ అంటాం. అదే తుమ్మ చెట్టు ఏకపాత్రాభినయం అనుకోండి, అవురా ఈ మానవులకు ఎంత గర్వము, నన్ను చూసి కూడా నా వల్ల ఇంత ఉపయోగం పొంది కూడా నా వల్ల ఏమాత్రం సహాయం పొంది కూడా ఏమాత్రం వీళ్ళ కృతజ్ఞత లేదు, ఏమి మానవులు అవురా
అని చెప్పేసి ఇట్లా అంటే ఆ రెండు వైవిధ్యాలను మీకు చూపించడానికి నేను ఈ రకంగా చెప్పాల్సి వస్తున్నది. కాబట్టి ఏకపాత్రాభినయంలో తను ఏ రకంగా ఎదుటి వాళ్ళతోటి సంభాషిస్తాడు, ఆత్మకథలో తన గురించి తాను చెప్పుకోవడం ఆత్మకథ అవుతుంది. ఏకపాత్ర అభినయం అంటేనో పరకాయ ప్రవేశం, ఒక వ్యక్తి స్వభావం మొత్తం పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇంకొక ప్రక్రియ కవిత. మీ అందరికీ తెలుసు, కవితలో వచన కవిత్వం ఉంటుంది, పద్య కవిత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎక్కువగా మిమ్మల్ని అడిగేటువంటిది వచన కవిత్వం రాయమని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ వచన కవిత్వం రాయమన్నప్పుడు కొన్ని పదాలను ఇచ్చి ఆ పదాల ఆధారంగా కవిత్వం రాయమనొచ్చు, అంశం ఇచ్చి ఆ అంశం ఆధారంగా కవిత్వం రాయమనొచ్చు. నువ్వు మీ ఊరి గురించి ఒక కవిత రాయండి, మీ అమ్మ గురించి ఒక కవిత రాయండి, మీ కుటుంబం గురించి ఒక కవిత రాయండి, ఈ దేశం గురించి ఒక కవిత రాయండి, ఇట్లా ఒక అంశం ఇచ్చి కవితను రాయమనొచ్చు. కవిత్వం అనేది ఏది కవిత్వం అవుతుంది అని చెప్పడానికి చాలా పెద్ద పెద్ద నిర్వచనాలు ఉన్నప్పటికీ మీదైనటువంటి పదవ తరగతి స్థాయిలో కవిత్వంలో మీరు బాగా కవిత్వం చదువర్లకు మంచిగా అనిపించడానికి ప్రాస పదాలు ఎక్కువగా వాడండి. ప్రాస పదాలు అంటే మీకు తెలుసు, చూసింది, వచ్చింది, నవ్వింది అనేది ఏవైతే చివర లయాత్మకంగా సాగేటువంటి పదాలు ఉంటాయో వాటిని మనం ప్రాస పదాలు అంటాం. అలాంటి ప్రాస పదాలని ఉపయోగించుకుంటూ రాస్తే కవిత్వానికి ఒక మంచి నిండుదనం వస్తుంది, అందం కూడా వస్తుంది. అలా కవిత్వాన్ని రాసేటప్పుడు ఏ అంశాన్ని ఆధారం చేసుకొని కవిత్వం రాయమన్నారో ఇచ్చిన అంశం దృష్టిలో పెట్టుకొని మాత్రమే కవిత్వం రాయాల్సి వస్తుంది. కవిత్వంలో బాగా మీరు గుర్తుంచుకోవాల్సిన ఏమిటి అంటే పదాల మధ్య ఒక అంతర్లయ ఉండాలి. అంతర్లయ అంటే ఆ పదాల్ని, ఆ కవిత్వంలో ఉన్నటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి పదాల్ని చదువుతుంటే మీకు చాలా వినసొంపుగా అనిపించాలి. 10వ తరగతి విద్యార్థి స్థాయిలో వచన కవిత్వాన్ని రాసేటప్పుడు ప్రాస పదాలను ఉపయోగించుకుంటూ భావానుగుణమైనటువంటి వాక్యాల్ని రసాత్మకంగా రాసినట్టయితే అది మంచి వచన కవిత అనిపించుకుంటుంది. అంతేకాకుండా వచన కవిత్వం తర్వాత గేయం కూడా కవితనే, కానీ అది గేయ రూపంలో ఉండేటువంటి కవిత్వం. గేయంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏ పదాలను ఉపయోగిస్తూ అంత్యప్రాసల్ని అంతఃప్రాసల్ని వాడుతూ, అంత్యప్రాసలు అంతఃప్రాసలు అంటే మీకు ఇంతకుముందే వచన కవితలో చెప్పాను. ఏదైతే చివరి పదాలు ఒకే రకంగా ఉంటాయో ఆ చివరి పదాలు ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలో వాటిని అంత్యప్రాసలు అంటాం. లేదా పదాల మధ్య, వాక్యాల మధ్య ఒక మనకు అద్భుతమైనటువంటి ప్రాసాక్షరాలు ఉంటాయో వాటిని అంతఃప్రాసలు అంటాం. ఇలా అంత్యప్రాసలతోటి అంతఃప్రాసలతోటి పాడుకునే విధంగా రాసినట్టయితే అది గేయం అవుతుంది. ఒకవేళ గేయం వచ్చినట్టయితే కూడా ఆ పదాలని ఉపయోగిస్తూ మీకు వచ్చినటువంటి పదాల ఆధారంగా చిన్నగా ఏదో పాడుకునే విధంగా మీరు కనీసం ఒక 6 వాక్యాల్లో లేదా 8 వాక్యాల్లో గేయాన్ని రాసినట్టయితే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సృజనాత్మక ప్రక్రియలు మనకు 18 ప్రక్రియలు ఉన్నాయి. ఈ 18 ప్రక్రియలు మీరు 6వ తరగతి నుండి కూడా 18 ప్రక్రియల లోపల బాగా దాని మీద అభ్యాసం చేసి ఉన్నారు, బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా దానిలోని చిన్న చిన్న మెలకువలు మీరు నేర్చుకొని ముందుకెళ్ళినట్టయితే ప్రక్రియలలో 7కి 7 మార్కులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం భాషాంశాల గురించి చెప్పుకునేటువంటి సందర్భంలో పదజాలము, వ్యాకరణాంశం మనకు ఆబ్జెక్టివ్ టైప్లో వస్తూ ఉంటాయి. ఇవి 20 మార్కులకని ముందే చెప్పుకున్నాం. పదజాలం 10 మార్కులు, వ్యాకరణాంశాలకు సంబంధించి 10 మార్కులు. మరి ఇవి ఎక్కడి నుండి తీసుకుంటాం మనం? పదజాలాలలో ఏమేమి అడుగుతాము అంటే కనీసం ఒక 2 అర్థాలు అడుగుతాం, 2 పర్యాయ పదాలు అడుగుతాం, 2 నానార్థాలు అడుగుతాం, ప్రకృతి వికృతులు అడుగుతాం, వ్యుత్పత్తి అర్థాలు అడుగుతాం. వీటిని దృష్టిలో పెట్టుకోండి. అంటే పదజాలాలలో ఒక 2 మాత్రం తప్పకుండా సొంత వాక్యాలలో ప్రయోగించమని పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించాలి. సొంత వాక్యాల్లో ప్రయోగించేటప్పుడు బాగా గమనించండి. ఏదన్నా ఒక పదం అంటే 2 పదాలలో ఏదో ఒక పదం జాతీయం కానీ పదబంధం కానీ ఇవ్వడం జరుగుతుంది. జాతీయాలు పదబంధాలు ఇచ్చినప్పుడు మాత్రం మీరు కొద్దిగా బాగా జాగ్రత్తగా ఆ పదాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పైనకు ఆ పదం మీకు చాలా తేలికగా కనబడుతుంది, కానీ దాని అంతరార్థం వేరే ఉంటుంది. ఉదాహరణకి గొడ్డలి పెట్టు అనే పదం ఉంది. చాలామంది విద్యార్థులు గొడ్డలి పెట్టు అనే పదాన్ని ఉపయోగించేటప్పుడు మా అన్నయ్య గొడ్డలు తీసుకొని చెట్టును ఒక పెట్టు పెట్టాడు అని చాలామంది రాశారు. దయచేసి ఇటువంటి అంటే ఆ పదాల లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ, ఆ పదబంధాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ, ఆ పదాలని విడగొట్టి ఏ పదానికి ఆ పదం అర్థం తీసుకొని ఎక్కడ కూడా మీరు వాక్య రూపంలో ప్రయోగించకూడదు. గొడ్డలి పెట్టు అంటే ఆటంకము,
అధిక జనాభా ఈ దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టువంటిది అని రాయాలి. అలాగే తామర తంపర ఉన్నది. తామర తంపర అంటే మామూలుగా చాలామందికి తామర అంటే గజ్జి తామర అని చెప్పేసి అట్లా అనుకుంటుంటారు. కొంతమంది ఏమో తామర అంటే తామర పూలు అనుకుంటారు. ఇది ఏది కాకుండా ఇబ్బడి ముబ్బడిగా పెరగడాన్ని మనం తామర తంపర అంటాం. మీరు ఎక్కడైనా పొలంలో చూడండి నాన్న, ఒక్క చిన్న తామర పువ్వు అక్కడ మొలిచినట్టయితే మొత్తం ఒక నెల రోజుల లోపలనే ఆ కొల నిండా తామరలు పెరిగిపోతాయి. అంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. దాని ఆధారంగానే ఈ జాతీయం వచ్చింది. ఇటువంటి జాతీయాలు చాలా, మీకు కొత్తపాట పాఠంలో చాలా జాతీయాలు ఉన్నాయి. చెవివారిచ్చి వినడం. చెవివారిచ్చి వినడం అంటే శ్రద్ధగా వినడం. చెవుని ఇల్లు కట్టుకొని చెప్పాను, చెవులో ఇల్లు కట్టుకొని చెప్తారా ఎవరన్నా? కాబట్టి చెవుని ఇల్లు కట్టుకొని చెప్పడం అంటే పదే 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 చెప్పడం, ఒక విషయాన్ని పదే పదే చెప్పడం, పదే పదే నూరిపోయడం, దాన్ని చెవున ఇల్లు కట్టుకొని చెప్పడం అంటాం. వానికి చెవి మీద పేను వారితేనా? చెవు మీద పేను వారితే కొద్దిగా స్పృహ కలుగుతుంది. అలా పేను వారితే కూడా స్పృహ లేకుండా, పట్టించుకోకుండా, ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఉండడాన్ని చెవి మీద పేను వారితేనా అనే జాతీయంలో వాడతాం. ఇటువంటి జాతీయాలు వచ్చినప్పుడు వాటి యొక్క అంతరార్థం ఏమిటి, అసలార్థం ఏమిటి గ్రహించి అంతరార్థాన్ని ప్రధానంగా తీసుకొని మీరు దానికి జవాబు రాయాల్సి వస్తుంది. అలాగే మొండి పట్టు పట్టాడు. మొండి పట్టు పట్టడం అంటే తాను అనుకున్నది సాధించేదాకా అదే దాని మీద ఉండడం. జలగపట్టు, ఉడుం పట్టు, ఇవన్నీ కూడా అవే అర్థాలు వచ్చేటువంటి జాతీయాలు. ఇలా 2 పదాలు వస్తాయి, ఇవన్నీ సొంత వాక్యంలో ప్రయోగించాల్సి వస్తుంది. అర్థాలు కూడా మీకు ఎక్కడ కూడా బయట నుండి అర్థాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, వ్యుత్పత్త్యార్థాలు కానీ ఎక్కడ బయట నుండి రావు, మీ పుస్తకం నుండి మాత్రమే వస్తాయి. కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని బాగా చదవండి సార్. ఇవన్నీ ఎక్కడ వస్తాయి, మాకు ఈ పుస్తకం మొత్తం ఇప్పుడు ప్రతి లైన్ ఎక్కడ చదువుకుంటూ కూర్చుంటాం, మాకు సమయం లేదు అని ఒక భయం మీ లోపల కలగవచ్చు. కాబట్టి నాన్న, నేను ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పాఠ్య పుస్తకం వెనుక ఉన్నటువంటి పదనిఘంటు పట్టికలో 6 పేజీలు మీరు బాగా చదవండి, బాగా చూడండి. ఒక్కొక్క దానికి అర్థాలు చదవండి, పర్యాయ పదాలు చదవండి, నానార్థాలు చదవండి, ప్రకృతి వికృతులు చూడండి, అలాగే ఉత్పత్తి అర్థాలు చూడండి. ఇలా చూడడం వల్ల మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం వ్యాకరణ అంశాలు చూసినట్టయితే, వ్యాకరణ అంశాలు కూడా మీకు బయట నుండి ఏవి రావు నాన్న. మీ ప్రతి పాఠం వెనుక ఉన్నటువంటి అభ్యాసాలలో ఏవి పరిచయం చేశామో ఆ వ్యాకరణ అంశాలు మాత్రమే మీకు పరీక్షలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచయం చేసినటువంటి వాటికి ఇచ్చినటువంటి ఉదాహరణలు ఉన్నట్టుగా రావు, వాటిని మార్చి మాత్రమే అడగడం జరుగుతుంది. అయితే ఈ వ్యాకరణ అంశాలలో మనకు సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలలో కూడా చాలా రకాలైనటువంటి వాక్యాలు అడగడం జరుగుతుంది. అయితే ఈ సందులు అడిగినప్పుడు సంధి సూత్రం ఇచ్చి ఇది ఏ సంధి సూత్రము అని అడగవచ్చు, లేదా పదాలు ఇచ్చి ఈ పదం ఏ సంధికి సంబంధించింది అడగచ్చు, లేదా పదాలను విడదీసి కలపండి అనొచ్చు, లేదా కలిపిన పదాన్ని విడదీయమనొచ్చు. ఇలా నానా రకాలుగా కూడా అడగచ్చు. అలాగే సమాసాలలో కూడా సమాస పదం ఇచ్చి ఇది ఏ సమాస పదం అని అడగవచ్చు, లేదా అంతేకాకుండా సమాస పదాలలో ఉన్నటువంటి విగ్రహవాక్యాన్ని చెప్పేసి వాటికి విభక్తులు చేర్చి విగ్రహవాక్యాన్ని చెప్పి ఈ సమాసంగా కూర్చోండి అని కూడా అడగవచ్చు. ఇట్లా అడిగేటప్పుడు మనకు సందులలో కానీ లేదా సమాసాలలో కానీ అడిగే సందర్భంలో చాలా రకాలుగా ప్రశ్నలు మిమ్మల్ని అడగవచ్చు. కేవలం సంధి అంటే సంధి సూత్రం రాయమని, దాని ఉదాహరణ ఇవ్వమని చెప్పేసి పదాలు ఇచ్చి అవి మాత్రమే ఉండవు. ఎందుకంటే ఉదాహరణకు మీకు ఎన్నులనగా అని ప్రశ్న వచ్చిందనుకోండి, యావారాలు, ఈ ఊరులు, ఏ ఓవర్లు అని 4 ఇచ్చేసి సరైనటువంటి జవాబును గుర్తించమంటారు. వెంటనే మీరు యావారాలు అని రాయాల్సి వస్తుంది. అలాగే త్రికములనగా ఆ ఈ ఏ, ఆ ఈ ఏ ఇలా ఇచ్చేసి ఈ రకంగా ఇచ్చేసి దీనిలో గుర్తించమనొచ్చు. ఎప్పుడు కానీ దీర్ఘాక్షరాలతో ఉన్నటువంటి ఆ ఈ ఏలు మాత్రమే త్రికము అని మనం చెప్పుకుంటాము. కాబట్టి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి అశ్వాక్షరాలని దీర్ఘాక్షరాలని ఇచ్చేసి ఏది త్రికము అని చెప్పేసి అడగవచ్చు. అలాగే గుణములనగా ఏఓఆర్లు, ఏఓఆర్ అనే వాటిని గుణాలు అంటారు. ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడగవచ్చు. అలాగే ఛందస్సు కూడా మీకు 10వ తరగతిలో ఏదైతే పరిచయం చేయబడ్డదో, గతంలో 8వ తరగతిలో 9వ తరగతిలో ఏవైతే పరిచయం చేయబడ్డాయో వాటిని 10వ తరగతిలో పరిచయం చేయబడ్డ వాటిని కలిపి మీకు ఛందస్సును అడగడం జరుగుతుంది. ఛందస్సు లోపల కూడా ఇది
వాటి ప్రాసాక్షరం ఎంతో అడగవచ్చు, యతిస్థానం ఏందో అడగవచ్చు, లేదా అక్షరాలు ఎన్ని ఉన్నాయని అడగవచ్చు, దానిలో ఉండేటువంటి గణాలు ఏమిటో అడగవచ్చు. దాంతోపాటు మనం ఏ పద్యపాదము ఎన్నో గణము అని చెప్పకుండా 2 పద్యపాదాలు ఇచ్చి ఇది ఏ చందము అని కూడా అడగచ్చు. అందుకోసమే అది కాకుండా ఒక పదం ఇచ్చి దానిలో ఉన్నటువంటి గణం ఏమిటి అని కూడా అడగవచ్చు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు పదం ఇచ్చినప్పుడు దాన్ని గణాన్ని చేసేటట్టు మీ అందరికీ తెలుసు. యా మాతా రాజబాణ సలగం అనేది బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ పదాలు ఇచ్చి దానిలో ఉన్నటువంటి గణాలు ఏంటో చెప్పడానికి మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఉంటుంది. కాబట్టి ఛందస్సులో మీరు బాగా దృష్టి పెట్టాల్సిన ఏమిటి అంటే వాటిలో ఉండేటువంటి గణాలు ఎక్కువగా ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేవము, వీటితో పాటు సీసము, ఆటవెలది, తేటగీతి వీటి మీద బాగా దృష్టి పెట్టండి. ఇవి దృష్టి పెట్టినాక వాటిలో ఉండేటువంటి గణాల మీద కూడా దృష్టి పెట్టండి. వాటిలో ఉండేటువంటి గణాలతో పాటు యతి స్థానాన్ని కూడా రాసి పెట్టుకోండి. ఇవి 3 రాసి పెట్టుకుంటే మీరు తప్పకుండా ఛందస్సు పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అలంకారాలకు వచ్చేసి మనకు శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలను ఉన్నాయి. ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష, అర్ధాంతరాన్యాస అలంకారం ఇటువంటి కొన్ని వాటి మీద మీరు బాగా దృష్టి పెట్టండి. లాటానుప్రాసము, చేకానుప్రాసము, శ్లేష అలంకారం మీద బాగా దృష్టి పెట్టండి. వీటి మీద బాగా దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా మీరు అలంకారాలు రాయొచ్చు. అలాగే ఇంకొకటి రూపక అలంకారం మీద కూడా దృష్టి పెట్టండి. రూపక అలంకారం మీకు 10వ తరగతిలో పరిచయం కావడం జరిగింది కాబట్టి దాని మీద కూడా మంచిగా దృష్టి పెట్టండి. ఇక వాక్యాలకు వచ్చేస్తే వాక్యాలలో చాలా రకాలుగా మేము సంశ్లిష్ట వాక్యాలు అడగవచ్చు, సంయుక్త వాక్యాలు అడగచ్చు, సరళ వాక్యాలు ఇచ్చి దానిలో ఉన్నటువంటి 2 వాక్యాలని కలిపి రాయమనవచ్చు. ఈ రకంగా ప్రశ్నలు అడిగేటువంటి సందర్భంలో ప్రత్యక్ష వాక్యాలు అడగవచ్చు, పరోక్ష వాక్యాలు అడగవచ్చు, కర్మణీ వాక్యాలు అడగవచ్చు, లేదా కర్తరి వాక్యాలు అడగవచ్చు. కర్మణీ వాక్యం అంటే కర్మ ప్రదానం చేస్తూ రాసేటువంటి వాక్యము. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా చేస్తూ రాసినటువంటి వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాం. ఉదాహరణకు పోతన భాగవతం రాశాడు. రాసింది ఎవరు? పోతన. క్రియను అనుసంధానిస్తే ఎవరు దానికి సమాధానం వస్తుందో వారు కర్త, ఎవరు దాన్ని అనుభవిస్తారో వారు కర్మ. ఏం పని జరిగిందో ఆ పనిని తెలిపేది క్రియ. కాబట్టి క్రియను అనుసంధానించి మనం కర్తన కర్మన చెప్పుకునేటువంటి వీలుంటుంది. భాగవతం పోతన చేత రాయబడినది, లేదా పోతన చేత భాగవతం రాయబడినది. రాయబడినది ఏమిటి? భాగవతం. కాబట్టి అది కర్మ ప్రధానంగా ఉన్నది. కాబట్టి అంటే క్రియను ఆధారం చేసుకొని అది కర్మ ప్రధానమా కర్త ప్రధానమా మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్యక్ష పరోక్ష వాక్యాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యక్ష వాక్యంలో ఎప్పుడు కూడా నేను ఉంటుంది. నేను అనేది పరోక్ష వాక్యంలో తాను అవుతుంది. అది బాగా దృష్టి పెట్టుకోండి. ప్రత్యక్షంగా నేను అయినప్పుడు పరోక్షంలో తాను అవుతుంది. ఇటువంటి చిన్న చిన్న మార్పుల్ని ప్రత్యక్ష పరోక్ష వాక్యాలలో మనం మార్చుకోవచ్చు. అలాగే మనకు సంశ్లిష్ట వాక్యాలలో సంయుక్త వాక్యాలలో ఒక మార్పు మనం చూసినట్టయితే సంశ్లిష్ట వాక్యాలలో క్రియ సమాపక క్రియలు ఉండకుండా అసమాపక క్రియ ఉండి ఆ 2 వాక్యాలను ఒకే దానిలో కలిపినప్పుడు మనం సంశ్లిష్ట వాక్యంగా ఏర్పడుతుంది. ఇవి మీ ఉపాధ్యాయులను అడగండి. మళ్ళీ ఒకసారి ఈ వాక్యాల మీద తెలుసుకోండి. పూర్తి స్థాయిలో సమాచారంతో బాగా చదవండి. కొన్ని అంశాల మీద మీరు బాగా దృష్టి పెట్టుకొని ఒకవేళ 10 GPA కావాలని అనుకునే వాళ్ళు వీటన్నిటినీ ప్రధానంగా దృష్టి పెట్టేసి పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టయితే మీకు తప్పకుండా 10 GPA వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు పరీక్షలకు సన్నద్ధమై మంచి మార్కులతోటి మంచి GPA తోటి ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశీర్వదిస్తున్నాను. విజయోస్తు.